సంక్షేమం విషయంలో చింతలపూడి నియోజకవర్గానికి దాదాపు 165 కోట్ల రూపాయలు మరి ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. అట్లాగే అభివృద్ధి విషయంలో దాదాపు 180 కోట్ల రూపాయలు ఈ యొక్క సంవత్సరంలో మరి చింతలపూడి నియోజకవర్గానికి పెట్టడం జరిగింది. మరి పెన్షన్స్ ఏవైతే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచుతా ఉన్నామో అవి 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 3వ తారీఖున ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అన్నదాతకు కూడా వారికి 20,000 రూపాయలు కూడా అది కూడా ఈ నెలలో మరి ఆ స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆగస్ట్ నెలలో మరి 15వ తారీఖుకి మహిళలకి ఉచిత బస్సు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తానని కూడా హామీ ఇచ్చింది. మరి దీంతో పాటుగా చూస్తే చింతలపూడి నియోజకవర్గంలో మరి ఏలూరు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ 79.9 ఎకరాల్లో మరి పట్టాయిగూడెంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా మరి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా మరి R&B సంబంధించి గుంతలు పూడ్చడం AB కేటగిరీలో మరి అవి ఫినిష్ చేసుకున్నాం. ఇంకా కొన్ని C కేటగిరీలు ఉన్నాయి, అవి కూడా త్వరలో మరి బడ్జెట్ వచ్చిన తర్వాత అవి కూడా ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ప్రతి శుక్రవారం మరి ఏదో ఒక మండలంలో గ్రామంలో ఉదయం పూట పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టి అలాగే మరి ఫ్రైడే సాయంత్రం కార్యకర్తతో మీటింగ్ పెట్టి అదే గ్రామంలో పల్లెనిద్రలు చేస్తున్నాను. ఇప్పటికీ 4 పల్లెనిద్రలు ఫినిష్ చేశాను. మరి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి శుక్రవారం మరి ప్రతి ఒక్క గ్రామాన్ని మరి అక్కడికి వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడే పల్లెనిద్ర చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఇటు సంక్షేమంతో పాటు రైతులకి మరి వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి చాలా స్కీమ్స్ మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది. తప్పకుండా వీటిని ప్రజలకు తీసుకెళ్లి మరి ఎన్డీఏ కూటమి ఎందుకు మంచి ప్రభుత్వం అనేది మేము ప్రజలకి తెలియజేస్తాము.